తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగ చైతన్య శోభిత ధూళిపాల వైవాహిక జీవితంపై సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చారు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి. వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో రేపు శుక్రవారం చెప్పబోతున్నానని ఆయన చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆయన ఈ విషయాన్ని స్టేటస్ గా స్టోరీగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది సంచలనం రేపుతోంది. నాగ చైతన్య శోభిత ధూళిపాల ఇవాళ నిశ్చితార్థం చేసుకున్నారు. వారి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందో తేల్చేస్తానని వేణుస్వామి ప్రకటన చేయడం సంచలనం రేపుతోంది. గతంలో నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోతారని మొట్టమొదటిగా చెప్పి సంచలనం రేపారు వేణు. దీంతో తాజాగా ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూన్ 4వ తేదీ ఫలితాలు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వేణుస్వామి జనాలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పైంది. దీంతో రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీస్, క్రికెట్ ప్రముఖుల వ్యక్తిగత జాతకాలు బహిరంగంగా చెప్పబోనని వేణుస్వామి ప్రకటించారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య శోభిత జాతకం చెబుతానని ఫేస్బుక్, ఇన్స్టాలో వేణుస్వామి స్టోరీ పెట్టడం సంచలనం రేపుతోంది. చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. క్రికెట్ కు సంబంధించి కానీ, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించడం అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము, దాన్ని నేను ఆపలేను. సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది. బట్ నన్ను ఆదరించే వాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నా ఫాలోవర్స్ మాత్రం నాకు అండగా ఉన్నందుకు వాళ్లకు నా మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నటికుమార్ అడిగి తెలుసుకుందాం. నటికుమార్ గారు నమస్తే. నమస్తే అండి. హలో. రైట్, ఇవాళ నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగినట్టు మనం ఇన్స్టాలో చూసాం. దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏమండి, ఒక నాగ చైతన్య గారు, ధూళిపాల గారు వాళ్ళిద్దరికి ఆఫీషియల్ గా డైవర్స్ అయిపోయింది. సమంత గారికి వాళ్ళకి ఆయన ఇష్టం ఉంది, అమ్మాయికి ఇష్టం ఉంది, మ్యారేజ్ చేసుకున్నారు. ఆఫీషియల్ గా మ్యారేజ్ చేసుకున్నారు పెద్దల సమక్షంలో. ఈ రోజు నిశ్చితార్థం అయింది. అంటే మ్యారేజ్ చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఈ రోజు వాళ్ళకి నిశ్చితార్థం అయింది. మన అందరం వాళ్ళిద్దరూ బాగుండాలి, కలకాలం బాగుండాలి, జీవించాలని కోరుకుంటాం. అంతే తప్ప వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, పిల్ల పాపలతో బాగుండాలని కోరుకుంటాం. అది ఓకే. అంటే వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మళ్ళీ నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ రాగానే రేపు వీళ్ళ జాతకాలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని చెప్తానంటున్నాడు. ఏంటి మరి అలా చెప్పొచ్చా? ఇది కరెక్టే అనుకోవచ్చా? ఏమండి, నేను ఒక్క మాట చెప్పమంటారా? జాతకం అంటే ఏంటో అర్థం ఏంటో తెలుసా? జాతకం అంటే మంచి చెప్పేవాడు జాతకుడు. నువ్వు రేపు చచ్చిపోతావు, నువ్వు రేపు పాడైపోతావు, రేపు నీ భార్యను వదిలేస్తావు, రేపు నీ పిల్లల్ని వదిలేస్తావు, నువ్వు రోడ్డు మీద పడిపోతావు అన్నాడు జాతకుడు కాదు. వాడిని జాతకుడు అనరు. జాతకం చెప్పేవాడు అంటే మంచి చెప్పేవాడు, మంచి చేసేవాడు. రేపు ఫ్యూచర్ నువ్వు ఫ్యూచర్ లో పోతున్నావు. ఎప్పుడో మన జాతకం కాదండి, దేవుడు రాసి పెట్టిన తర్వాత మన టైం బాగలేకపోతే మనం పోతాం. నువ్వు చెప్పేదేంటి మాకు జాతకం? అదిగా నువ్వు చెప్పేదేంటి? మా జాతకాలు నువ్వు చెప్పేదేంటి? మంచి ఉంటే చెప్పు, చెడు ఉంటే నీ నోట్లో పెట్టుకో. నువ్వు ఏదైనా చెప్పింది ఏదైనా అయ్యిందా? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్నావు, ఓడిపోయాడు. అలాగే మొత్తం టోటల్ గా ఇంతకు ముందు నువ్వు ఏదో ఇండియా ఓడిపోతుంది అన్నట్టున్నాడు. మొత్తం అలాగే చాలా ఉన్నాయి ఈయనవి. అంటే ఈయన కోసం నేను ఎందుకు పట్టించుకోను అంటే జాతకాలు నేను పట్టించుకోను. కొంతమంది జాతకాల కోసం మనం పట్టించుకోకూడదు. ఇస్ ద మనీ మైండెడ్ ఇస్ జాతకాలు, అంటే బ్లాక్ మెయిలింగ్ జాతకాలు అంటారు. మనీ మైండెడ్ ఇస్ బ్లాక్ మెయిలింగ్ జాతకాలు అంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోకూడదు. జాతకం అంటే ఏంటో తెలుసు అంటే ఇప్పుడు హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరైనా దేవుడు ఉన్నాడు అనేది నిజం.
దేవుడు ఉన్నాడు అనేది నిజమెంతో మనం మంచి చెయ్యాలి, మంచి జరగాలి. రేపు ఉదయం దేవుడా నువ్వు ఉన్నావు అని వెళ్తామే తప్ప రేపు ఉదయం నన్ను ఏ బస్సులను బుద్ధి అని అనం కదా. అంటే మంచి చెప్పేవాడు జాతకుడు, మంచి చెప్పేవాడు బాబా, మంచి చెప్పేవాడు ఖురాన్, మంచి చెప్పేవాడు పాస్టరు. రేపు ఫ్యూచర్ నీకేం తెలుసు? దేవుడికి తెలుసు. రాత ఏ రాత రాసి ఉంటే ఆ దేవుడికి రాస్తాడు రాత. నువ్వెలా చెప్పగలుగుతావు? రేపు ఉదయం వాళ్ళిద్దరూ నిశ్చితార్థం అయింది, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారా ఎలాగుంటారా అనేది దేవుడు కదా రాయాల్సింది. వాళ్ళ కుటుంబంలో నువ్వు స్విచ్ పెట్టానికి నువ్వెవడివి? వాళ్ళు మనలాంటి మనిషే అయినా కూడా ఏమైనా దైవ సంబుద్ధుడా లేకపోతే దేవుడు సపరేట్ గా పుట్టించాడా? ఏమైనా కాదు కదా, కాదు కదమ్మా. నిజం చెప్పండి, ఇది మీరు దైవ సంబుద్ధుడు అంటే దేవుడు మనలాగే మనిషి కదా ఆయననా? ఇప్పుడు మనందరికీ మన తల్లులు ఎలా కన్నారో ఆయన అలాగే కన్నారు. ఆయన అలాగే చెప్పాడు. ఏమైనా పెద్ద మొత్తం టోటల్ గా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏమైనా ఇది వచ్చాయా అంటే ఆయన జాతకం రీత్యా గతంలో నాగ చైతన్య సమంత విడిపోతారని కూడా నేను చెప్పినట్లే జరిగిందని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కొన్ని ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో 90% యూగోల కోసం చిన్న మాటల కోసం గంట కూడా ఓపిక పట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్ 90% డైవర్స్ అవుతున్నాయి. ఇది 90% డైవర్స్ అవుతున్నవన్నీ ఈయన చెప్పాడు ఏంటి? అది కాదు, అక్కడ ఎందుకు జరిగింది, ఏం జరిగింది, వాళ్ళిద్దరి విషయం. వాళ్ళిద్దరు ఇది ఫ్రెండ్లీగా విడిపోవడం జరిగింది, డైవర్స్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మరి ఆయనే చెప్పాను అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎందుకు చూడలేకపోయాడు? ఈయన ఎందుకు మిస్టేక్ జరిగింది? ఇలాంటివన్నీ కూడా 4-5 మిస్టేక్లు జరిగాయి కదా. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతానమ్మా, ఇప్పుడు జాతకం చెప్పేవాడు వేరు, సర్వే చేసేవాడు వేరు. సర్వే చేసేవాడు మస్తాన్ సర్వే చేశారు. మస్తాన్ సర్వే గెలుస్తాడు అన్నారు. ఇంకో సర్వే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అన్నారు. ఇది సర్వే, జాతకం కాదు. జాతకం అంటే జాతకం మీద నమ్మకాలే పోయే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరూ కలిపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని నేను జాతకాన్ని నమ్మను. నేను నమ్ముతాను దేవుణ్ణి. దేవుడు ఉన్నాడు అనేది నిజం. కనబడిన వాడే దేవుడు, కనిపించేవాడు దేవుడు కాదు. నేను దేవుని యేసుప్రభుని నమ్ముతాను, పాస్టర్ నమ్మను. నేను అల్లాహ్ని నమ్ముతాను, ఖురాన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న పెద్ద నమ్మను. ఆయన మళ్ళాంటి మనిషే కదా. కనుక నేను పూజారిని నమ్మను, దేవుణ్ణి నమ్ముతాను. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం మంచి చెప్పటానికే మనం చదవాల్సింది ఏంటో తెలుసా? మన చదువు ఏంటో తెలుసా? పిల్లా పాపలతో బాగుండాలి, నిండు నూరేళ్లు బతికుండాలి, నిండు నూరేళ్లు చక్కగా ఉండాలి అని దీవించు. నువ్వు మనసులో ఉంచుకొని నువ్వు ముందు పెట్టి నువ్వు ముందే విడిపోవాలని నువ్వెలా చెప్తావు? అది జాతకం అంటారా? నువ్వు ఇప్పుడే చచ్చిపోవాలని జాతకం అంటారా? పలానా రోజు నువ్వు చచ్చిపోతున్నావు జాతకం రాస్తే ఏ జాతకంలో ఉంది చెప్పండి? మన రాతని రాసే జాతకం ఎవరి దగ్గర ఉంది? అంటే జనరల్ గా నటికుమార్ గారు, ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి మరి సినిమా వాళ్ళ జాతకాన్ని కరెక్టే అనుకోవచ్చు. నేను అది కాదమ్మా, సినిమా వాళ్ళే కాదు, పొలిటికల్ కాదు, ఎనీ మొత్తం టోటల్ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకి పర్సనల్ జీవితాలు ఉంటాయి, పర్సనల్ ఉంటాయి, అన్ని ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాళ్ళ మనుషులు కాదా చెప్పండి? వాళ్ళకి కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత జీవితాల్లో దూరి పలానా నువ్వేలాగా తప్పు కదా. అది తప్ప కాదా చెప్పండి? ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది, హిట్ అవుద్ది, నువ్వెలా చెప్పగలుగుతావు? అంటే ఏంటి సెలబ్రిటీల జాతకాలు చెప్పడం క్యాష్ చేసుకుని ఫేమస్ అవ్వాలనుకుంటున్నారా వేణుస్వామి? ఇప్పుడు రేపు జాతకం చెప్తానని అంటున్నారు, మరి దీన్ని ఎలా చూడండి? ఇప్పుడు ఒక మాట అమ్మా, ఆయన రేపు జాతకం చెప్తానంటే ఈ రోజు మీరు లైవ్ పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు లైవ్ పెట్టారు కాబట్టి నేను ఎప్పుడు రాను, ఆయన కోసం మాట్లాడదలుచుకోను. కానీ ఎందుకు నేను మీకోసం వచ్చానంటే ఇది ప్రతిసారి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు రేపు ఏం చెప్తాడు, రేపు ఏం చేస్తాడు అది కదమ్మా. రేపు ఇప్పుడు మళ్ళా క్లియర్ గా ఆయన ఫేస్బుక్ స్టేట్మెంట్ పెట్టారు. నాగ చైతన్య శోభితా ధూళిపాల వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతకపరమైన విశ్లేషణ ఏం చెప్పగలుగుతాడమ్మా? ఈ సంచలనాత్మక జీవితం ఏం జీవితం చెప్పగలుగుతాడు? ఏముంది చెప్పండి? దానికి ఏ ప్రకారంగా చెప్పగలుగుతాడు? ఇప్పుడు నిన్న చెప్పిన దానికి సమాధానం చెప్పండి. వైసీపీ గెలుస్తుంది, టీడీపీ ఓడిపోతుంది, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోతా అన్నారు. కూటమి గెలిచింది, వైసీపీ ఓడింది. దానికి ఈయన ఏం చేస్తాడు? ముందు దానికి సమాధానం చెప్పి ముందు ఇంకో లైవ్ లోకి రమ్మానండి.
అంటే నాకు తిట్టడం రాదు, నేను మాట్లాడడం కొంచెం వల్గర్గా మాట్లాడడం నాకు రాదు. కానీ ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలకి మామూలుగా మాట్లాడకూడదు. కానీ నాలాంటి పనికిరాడు, కరెక్ట్ గా ఆర్పి లాంటి అలాంటి పనికి వస్తారు ఆయనకి. అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక పద్ధతి ఉండాలి. ఎవరమైనా సరే మంచి చెయ్యండి, మంచి చేసి మీరు అది కాదు మీ కాలు మొక్కించుకోండి, మంచి చెయ్యండి, మంచి చెప్పండి, చెడు మీ మనసులో పెట్టుకోండి. చెడు జరగవచ్చు, మీకు చెడు మీ ఆలోచన ఉండొచ్చు. అంటే మీకు మొత్తం టోటల్ గా దేవుడి దగ్గర మీరు ఏదో తీసుకోవచ్చు. దేవుడు మీకు అన్ని కూడా మీకు ఏదో పవర్స్ ఇవ్వచ్చు. ఆ పవర్స్ లో వాళ్ళకి ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. అది నీ మనసులో పెట్టుకో. మంచి జరిగితే చెప్పు, చెడు జరిగితే చెప్పకు. చెడు జరిగితే ఆ దేవుడు రాత ఎలా రాసి ఉంటాడో రాసి ఉంటాడు. అలా రాతను నువ్వు రాయికో, అలా రాతను నువ్వు బ్లాక్మెయిల్ చేసుకొని నువ్వు డబ్బు సంపాదించుకోకు. నేను అదే అడుగుతున్నాను. వేణుస్వామిని కానీ ఇంకొకరిని కానీ ఎవరైనా అంటున్నాను నేను. ఇప్పుడు 10 మంది ఉంటారమ్మా, ఉగాదికి 10 మంది ఒకలాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? పంచాంగం అనేది ఒకటే కదా. మూడు వేసేటప్పుడు మనం మొత్తం టోటల్ గా అన్ని కలిపి దగ్గరుండే కదా మన మంత్రాలు చదివే వేస్తున్నారు కదా. దేవుడు ముందే మంత్రాలు చెబుతున్నారు కదా. మరి ఎందుకు మంచి దైవాలు చదువుతున్నాయంటే తప్పుడు మంత్రాలా? కాదు కదా. దేవుడు రాత ఎలాగుంటే అలాగుంటది. మనం వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, మా గుడిలోకి వస్తున్నప్పుడు ఏదో జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు దేవుడు చెప్పు చేసినట్ట అది కాదు కదా. శబరిమలకి వెళ్తున్నాం, ఏదో జరుగుతుంది, లేకపోతే తిరుపతికి వెళ్తున్నాం, లేకపోతే ఆ దర్గాకి వెళ్తున్నాం, సెలబ్రిటీ జోలికి పోను, వాళ్ళ జాతకాలు చెప్పను అని మళ్ళీ మాట మారుస్తున్నారు. ఇంకోటమ్మా, ఇప్పుడు మాట మీద నిలబడేవాడితోని ఆయన జాతకం, ఆయన బాబా, ఆయన కోసం చెప్పొచ్చు. గంటకొక మాట మార్చేవాడు, గంటకొక పూటకో మాట మార్చేవాడు, పూటకొకతో మాట్లాడేవాడు. మనం ఏం మాట్లాడగలుగుతాం? మీరు చెప్పండి. అది నమ్మిన వాళ్ళు ఇష్టం. ఇప్పుడు ఆయన కోసం నమ్మిన వాళ్ళు ఇష్టం, మనం ఏం చెప్పలేము. ఇప్పుడు నేను ఇంకొకటి మాత్రం సీరియస్ గా చెప్తున్నా. మా సినిమా వాళ్ళు జోలుకొచ్చి నేను ఒకటి మాత్రం చెప్తున్నా. మా సినీ ఇండస్ట్రీలో ఆడపిల్లల జోలుకు గాని రేపు ఉదయం జాతకాల్లో అదవుద్ది ఇదవుద్ది అని కానీ చెప్తే మాత్రం బట్టలు ఓడ తీసి కొడతాం. అదే చెప్తున్నా నేను. బట్టలు ఓడ తీసి కొడతాం. ఎందుకంటే చెడు ఉంటే నీ మనసులో పెట్టుకో, మంచి ఉంటే చెప్పు. రేపు ఆడపిల్లలను గాని వాళ్ళని గాని ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టేది ఉంటే మాత్రం ఫస్ట్ మా అసోసియేషన్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అండ్ కౌన్సిల్ ఇమ్మీడియట్లీ కంప్లైంట్ అండ్ పోలీస్ స్టేషన్ ఇమ్మీడియట్ అండ్ సిపి గారికి ఇమ్మీడియట్ పెట్టి ఇలాంటి జాతకాలు చెప్పేవాడిని ముందు లోనేసేయమంటాం. మేమేమంటున్నాం అంటే నీకు పవర్స్ ఉండొచ్చు, నువ్వు ఐశ్వర్యాలతో నీకు అన్ని ఉండొచ్చు, నీతో దేవుడు మాట్లాడొచ్చు. దేవుడు కూడా నీకేం చెప్తున్నాడంటే మంచి చేయడానికి ప్రయత్నం చేయ బిడ్డ, నువ్వు అంతే తప్ప నువ్వు చెడు చేయడానికి ప్రయత్నం చేయకు. నీ దగ్గర ఉన్న పవర్స్ ని చెడుకు ఉపయోగించకు, మంచికి ఉపయోగించు. 10 కాలాల పాటు బాగునే విధంగా నువ్వు దీవించు. 10 కాలాల పాటు బాగునే విధంగా దీవించు. ఆ సినిమా హిట్ కావాలని కోరుకో, అంతేగాని వాళ్ళకి నష్టం చెయ్యాలని ఆలోచన పెట్టుకో. ఆలోచన పెట్టుకునేవాడు జాతకుడు కాదు, మూర్ఖుడా జాతకుడా అని రెండింటిలో తెలుసుకోమని వేణుస్వామి తెలుసుకోమని. ఇది ఇప్పుడు ఇంతకన్నా మనం ఇప్పుడు ఆయన ఏదో చాలా గొప్పవాడని ఆయన చెప్పుకుంటున్నాడు. జనాలు ఎవరో నమ్మరు ఆయన్ని. నేను 2 విషయాలు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీసుకొని ఆయనకి పేరు మీద చెప్పావు, ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు, ఏమైంది మీ పరిస్థితి? ఓకే, అది ఉపయోగపడుతుంది, దానివల్ల ఏదో 10 ఓట్లు పడతాయని అనుకున్నారు. ఏం జరిగింది? జనాలు చెంప చెల్లు అనిపించారు కదా. మరి ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, నిశ్చితార్థం అయ్యింది. వాళ్ళని మంచిగా ఆస్వాదించు. వాళ్ళని ఆస్వాదించి ఏమైనా ఉంటే మంచి జరగాలని దేవుని కోరుకో. ఆ దేవుడికి నువ్వు కోరుకో. వాళ్ళ తరపు నుంచి నువ్వు హోమం చెయ్యి. వాళ్ళ తరపు నుంచి ఏమైనా ఉంటే నువ్వు చెయ్యి, మంచి చెయ్యి. చెడు చెయ్యకు, చెడు ప్రయత్నం చెయ్యకు. చెడు ప్రయత్నం చేసేవాడు సెల్లింగ్ పెట్టేవాడు అంటారు మనం భాషలో. మన పల్లెటూరులో అంటాం కదా, అది మీ పల్లెటూరులో అంటాం కదమ్మా, అలాంటి వాడు అంటే ఇది బ్లాక్ మెయిలర్స్ అంటారు అన్నమాట. అది కనుక వేణుస్వామికి కూడా మా ఇండస్ట్రీ నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి, చెడు చెప్పాలని ప్రయత్నం చేయకండి.
చెడు చెప్పాలని ప్రయత్నం చేసినా, ఒకవేళ గాని అసభ్యంగా గాని ఏమైనా మాట్లాడినా, ఒకవేళ వాళ్ళ కోసం ఇది జరుగుతుంది అది జరుగుతుందని చెప్పినా, ఈసారి సినీ ఇండస్ట్రీలో ఎవరు ఊరుకోరు, దాన్ని చాలా సీరియస్ గానే తీసుకుంటారు. నీ భర్తం పట్టానికి మాత్రం రెడీగా ఉంటారని మాత్రం నేను చెప్తున్నాను, అంత మాత్రం చెప్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ నటి కుమార్ గారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాల వైవాహిక జీవితంపై సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి. వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో రేపు శుక్రవారం చెప్పబోతున్నానని ఆయన చెప్పారు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆయన ఈ విషయాన్ని స్టేటస్ గా స్టోరీగా కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే సంచలనం రేపుతోంది. నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఇవాళే నిశ్చితార్థం చేసుకున్నారు. మరి వారి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందో తేల్చేస్తానని వేణుస్వామి ప్రకటన చేయడం సంచలనం రేపుతోంది. ఇక గతంలో నాగ చైతన్య, సమంత ఇద్దరు విడిపోతారని మొట్టమొదటిసారిగా చెప్పి సంచలనం రేపారు వేణుస్వామి. మరి దీంతో తాజాగా ఏం చెప్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి ఇక ముందు ప్రవేశించని చెప్పినటువంటి వేణుస్వామి మళ్ళీ ఒక సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. తన వాట్సాప్ స్టేటస్ ద్వారా గానీ, ఫేస్బుక్ లో గానీ తను స్టేటస్ పెట్టుకొని ఆ స్టేటస్ లో తను రైట్ వేణుస్వామి రవితేజ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వేణుస్వామి గారు లైన్ లో ఉన్నారు. వేణుస్వామి గారు, చెప్పండి. వేణుస్వామి గారు చెప్పండి సార్. నాగ చైతన్య, శోభిత ధూళిపాల వైవాహిక జీవితంపై సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఏంటి వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో రేపు శుక్రవారం చెప్పబోతున్నానని కూడా మీరు ఫేస్బుక్ స్టేటస్ గా పెట్టుకున్నారు. ఏంటి? ఏం లేదు, వాళ్ళ జాతకాలని విషయం ఆల్రెడీ సమంత నాగ చైతన్య జాతకము ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను విశ్లేషించి చెప్పడం జరిగింది. సో చెప్పినప్పుడు చాలా మంది విమర్శించినారు. సో అలా వాళ్ళది డివోర్స్ అయ్యింది. అలాగే తర్వాత చాలా జరిగినాయి. మన కవిత జైలుకి వెళ్ళడం అలా చాలా జరిగిన వాటి గురించి ఎవరు మాట్లాడరు. ఇందాక ఐ థింక్ ఎవరో నటి కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు కదా అంటే, మరి ఇదే సమంత డిబేట్ లో మీరు సమంత గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆన్సర్ చేయాలి కదా. మరి సమంత గురించి ఎంగేజ్మెంట్ అప్పుడే వేణుస్వామి చెప్పినాడు జరిగింది, మరి దానికి ఆన్సర్ చెప్పలేకపోయినాడు నటి కుమారు. సో సహజము, జరిగినప్పుడు మమ్మల్ని ఎవరు ప్రశంసించరు, విమర్శిస్తారు. సో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో దానికి భయపడే సవాలు లేదు, లైట్ తీసుకుందాము. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, అసలు వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం ఏమిటి, సమంత అనేటువంటి పేరేమిటి, శోభితా ధూళిపాల అనేటువంటి పేరేమిటి, వాళ్ళ నక్షత్రాలు ఏమిటి, వాళ్ళు పుట్టిన రోజులు ఏమిటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారికి వాళ్ళకు ఉండే కాంబినేషన్స్ ఏమిటి, నాగ చైతన్య సమంత, నాగ చైతన్య శోభితకు ఉండేటువంటి జాతక బలం ఏంటి, రేపు ఎలా జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది రేపు మార్నింగ్ నేను ఇన్స్టాగ్రామ్ లో నేను విశ్లేషించి నేను జాతకపరమైన చెప్తాను. నేనే ఒక్కరోజు కాబట్టి, ఈ రోజే జరిగింది కాబట్టి ఈ రోజు చెప్పడం అనేటువంటిది భావ్యం కాదు. ఒకరోజు ఎందుకంటే ఈ మనకు సోషల్ మీడియాలో యుద్ధ వీరులు ఉంటారు కదా, వాళ్ళు ట్రోల్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టయితే, అయ్యో వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఈయనేమో విడిపోమని చెప్తాడు, లేదా ఇంకేదో నెగిటివ్ కోరుకుంటాడు అని ఏదో కూస్తుంటారు. కాబట్టి ఒక రోజు గ్యాప్ ఇచ్చి రేపు చెప్పుదామనేటువంటి దానికి నేను వచ్చాను. రేపు నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో నేను మార్నింగ్ పోస్ట్ చేస్తాను. అంటే వేణుస్వామి గారు, ఇప్పుడు ఇంతకుముందు కూడా గతంలో నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోతారని మొట్టమొదటిగా చెప్పి సంచలనం రేపారు. ప్రపంచంలో ఒక్కటే చెప్పాను. చెప్పండి. అంటే ఏంటి, ఎలా చెప్పబోతున్నారు అసలు? ముందే ఎలా తెలిసిపోతున్నాయి మీకు? ముందే ఎలా తెలుస్తుంది ఏంటండి, జరిగింది ఇన్సిడెంట్ జరిగింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిన ముహూర్తం ఉంటుంది కదా. ఇవాళ 9:52 ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ 9:52 వాళ్ళు చేసుకుంది న్యూమరాలజీ ప్రకారం 8-3-8 కాంబినేషన్ లో చేసుకున్నారు. ఇవాళ 8వ నెల 8వ రోజు, టోటల్ 2024 8 అంటే వాళ్ళు 8-3 అప్లికేషన్ అనేటువంటిది ఒకటి న్యూమరాలజీ ప్రకారం మంచిగా ఉంది అని చేసుకున్నారు. బట్ ముహూర్తం అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా. హిందూ సాంప్రదాయంలో ఏ ముహూర్తం జరిగింది, లగ్నం ఏమిటి, మరి ఆ లగ్నం పరిస్థితి ఏమిటి, మంచి ముహూర్తం బాగుందంటారా బాలేదంటారా? అదే మీరు
నాతో చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ నేను అనేది ఏంటి అంటే నేను సపరేట్ గా ఇండివిజువల్ గా కాకుండా ఒకేసారి రేపు మార్నింగ్ చెప్దాం అనుకుంటున్నా. మేబీ ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో దాన్ని అంతా విశ్లేషించి చెప్దాం. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నటికుమార్ గారు మాట్లాడారు, మీరు విన్నాను అంటున్నారు. మరి ఇంతకు ముందు కూడా మీరు చెప్పినవి చాలా మటుకు జరగలేదు, అయినా సెలబ్రిటీ జీవితాల్లోకి చాలా మటుకు జరగలేదు కాదు అండి, చాలా మటుకు జరిగినాయి, చాలా మటుకు జరగలేదు అనే మాట వాస్తవము. దీనికోసం ఆయన వచ్చి ఆయన డిబేట్ తీసుకొని వచ్చి కూర్చుంటా అంటే నేను సిద్ధము. నేను ఇప్పటి వరకు 50 ప్రిడిక్షన్ చెప్పినా 50లో 47 ప్రిడిక్షన్ జరిగినాయి, 3 ప్రిడిక్షన్స్ జరగలేదు, 1 ఆన్ ది ప్రాసెస్ ఉన్నాయి. సో జరగని దాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది ఎప్పుడే కానీ సమాజము. జరిగిన దాన్ని ఎవడు పట్టించుకోడు, ఎవడు వచ్చి మాకేం కిరీటాలు పెట్టరు. బట్ అది సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. క్లయింటేల్ సక్సెస్ ఎప్పుడు క్లయింటేల్ సక్సెస్ రేట్ చూస్తారు. సో ఇది వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళని నేను పట్టించుకోను, నేను ఆ స్టేజ్ లో కూడా లేను. ఐ థింక్ ఐఎమ్ బియాండ్ దట్. అంటే వేణుస్వామి గారు చాలా మటుకి సెలబ్రిటీలు మీరు చెప్పిన అయితే కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు సమంత నాగచైతన్య విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టే జరిగింది. రేపు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా అందరికీ సస్పెన్స్ ఉంది. అంటే ఏంటి అసలు అండి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. నేను ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో చాలా జరిగినాయి. సమంత నాగచైతన్య చెప్పినప్పుడు ఈ రోజు పరిస్థితి, ఈ రోజు మీరు నాతో మాట్లాడుతున్న సందర్భం ఎలాంటిదో ఆ రోజు నేను పెట్టినప్పుడు కూడా నన్ను ఆల్మోస్ట్ బండ బూతులు తిడుతూ కింద కామెంట్లు పెట్టినారు అందరూ. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, అలాగే నేను అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని కూడా చెప్పాను నేను. సో ఆ రోజు కూడా నన్ను బండబూతులు తిట్టారు. ఇవన్నీ సహజమే కదా. జరగనప్పుడు మనం చెప్పినప్పుడు అది చాలా వెటకారంగా నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు. జరిగిన తర్వాత ఒక్కటి జరగలేదు కదా, జగన్మోహన్ రెడ్డిది జరగలేదు కదా అంటే దానికి రీజన్స్ చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గెలవంగానే ఓడిపోగానే ఏదో అయిపోదు, గెలిచిన వాళ్ళు ఏదో అయిపోరు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి గెలిచిండు, ఏమైంది? 6 నెలల తర్వాత జయలలిత గెలిచింది, ఏమైంది? ఇందిరాగాంధీ గెలిచింది, ఏమైంది? సో ప్రకృతికి జాతకానికి వ్యతిరేకంగా జగన్ విషయంలో మీరు చెప్పినట్టు జరగలేదు కదా. ఇక సెలబ్రిటీల జాతకాలు అయితే నేను చెప్పదలుచుకోనని మీరు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే కొన్ని జాతకాలు, కొన్ని విశ్లేషణలు నేను చేయను అని చెప్పిన. ఉదాహరణ జాతకం, ఎన్నికల ఫలితాల జాతకం కంటే ఈవీఎం చాలా పవర్ఫుల్. ఓకే, అలాగే సంతానం జాతక ప్రిడిక్షన్ కంటే సరోగసి పవర్ఫుల్. అట్లనే సినిమా హిట్ కంటే హిట్ అని చెప్పి పబ్లిసిటీ చేసే ఫ్యాన్స్ పవర్ఫుల్. సో ఇట్లా కొన్ని ఉంటాయి మనకు. అట్లాంటి వాటి జోలికి నేను పోను అని చెప్పాను. క్రికెట్ ఉంది, క్రికెట్ కంటే క్రికెట్ బెట్టింగ్ లేదా ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ పవర్ఫుల్. ఇట్లాంటి వాటిల్లో ఏం జరుగుతుంది అంటే జ్యోతిష్యం కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ జ్యోతిషాన్ని కూడా కమాండ్ చేసే స్థాయికి ఇవి నిరూపితం అయినాయి. సో ఇట్లాంటి వాటి జోలికి నేను వెళ్ళను అని చెప్పడం జరిగింది. బట్ ఇది కొత్తగా నేను చెప్పేది కాదు, ఆల్రెడీ నేను చెప్పిన ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి చెప్పిన చాలా జాతకాల్లో చాలా మటుకి కరెక్ట్ అయ్యాయని మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే ఏంటి మీ జాతకాల వల్ల వాళ్ళను అలర్ట్ కావాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారా? ఏంటి మీ సంచలనం అవ్వాలని చెప్తున్నారా? మరి వీలైతే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. 3 సంవత్సరాల కింద జాకీ బగ్నాని పెళ్లి చేసుకుంటుంది రకుల్ పీ సింగ్ అన్నప్పుడు నేను శాస్త్రాష్టకాలైనా మీరు పెళ్లి చేసుకోకండి, పెళ్లి చేసుకుంటే మీకు విపరీతమైన ధన నష్టంతో పాటు విడాకులు అయితే అని చెప్పాను నేను. సో నేను చెప్పినట్లే ఇవాళ 500 కోట్ల అధిపతి అయిన జాకీ బగ్నాని ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యి బొంబాయిలో రోడ్డు మీదకి వచ్చి ఉన్నాడు ఇవాళ. సో ఆన్ రోడ్ లో ఉంది ఇప్పుడు ఆయన ఫ్యామిలీ. రకుల్ పీ సింగ్ పెళ్లి అయిన తర్వాత జరిగింది, విత్ ఇన్ 6 months లో జరిగింది. మరి నేను చెప్పింది ఇప్పుడు ఏ మీడియా నాకు ప్రచారం జరగట్లేదే. ఇప్పుడు ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్లు విడిపోతారని చెప్పాను నేను. ఆ హీరోయిన్ కి సంబంధించిన తండ్రి జైల్లో ఉన్నాడు 6 నెలల నుండి 3 నెలల నుండి. ఐ థింక్ పెళ్లైన నెలకే జైల్లోకి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఆ హీరోయిన్ తండ్రి ఎవరో ఎవరికి తెలీదు సోషల్ మీడియాలో. సో మన మీడియా కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. సో చాలా ఉంటాయి కదా, సమాజానికి తెలవాలని రూల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐశ్వర్యరాయ్ డివోర్స్ కూడా నడుస్తుంది, అవుతుందా కాదా వెయిట్ చేద్దాము. సో చూద్దాం, చాలా చెప్పిన నేను, చాలా జరుగుతాయి. నాగార్జున అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ఎందుకు నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు వేణుస్వామి అంటున్నారు. మరి నేనేమైనా మధ్య నుండి వాళ్ళిద్దరిని విడగొట్టినా? సమంత నాగచైతన్య విడిపోతందుకు నేను ఇద్దరిని కట్టెపట్టుకుని బెదిరించుకుంటూ మీరు విడిపోతారా చస్తారా నేను బెదిరించినా? నాకేం సంబంధం అండి? నేను వాళ్ళకు చేసుకోకండి అని చెప్పిన నేను. వాళ్ళు నమ్మకపోతే వాళ్ళ కర్మ, దానికి నాకు వచ్చేదే ఉంది. ఇప్పుడు ఒక రోగి డాక్టర్ దగ్గరికి పోతే నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు లివర్ పోయింది, లంగ్స్ పోయినాయి, సిగరెట్లు తాగు, మందు తాగు అని చెప్తాడు. చెప్పినంత మాత్రాన డాక్టర్ గారు నన్ను తాగొద్దన్నాడు, నన్ను ఎంజాయ్ చేయనిద్దన్నాడు, వీడికి నా మీద కోపం అనుకుంటే ఇంకేం చెప్తాం? ఏంటి ఇందాక సినిమా ప్రొడ్యూసర్ నటికుమార్ గారు అయితే మాట్లాడింది మీరు విన్నారు. మరి మీరెవరు సెలబ్రిటీస్ ఇంటర్ఫియర్ అవ్వడానికని మాట్లాడారు, చాలా కోపంగా మాట్లాడారు. ఏంటి అంటే మీరు డిబేట్ కి సిద్ధంగా ఉన్నారా నటికుమార్ గారితో? డిబేట్ కు సిద్ధంగా ఉండాలంటే ఆయన రమ్మనండి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే నటికుమార్ గారు మాట్లాడింది ఎంత హాస్యాస్పదం అంటే
అసలు కళ్ళ ముందర నిజాన్ని పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, వేణుస్వామి చెప్పింది జరగలేదు అంటుండగా జరిగిందాన్ని కదా మీరు ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రశ్నిస్తే ఏంది, నాగ చైతన్య సమంత విడిపోయారండి వేణుస్వామి గారు చెప్పారు అంటే దానికి ఆన్సర్ చెప్పకుండా జరిగిందాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు దాని గురించి చెప్పండి వేణుస్వామి అంటే, కవిత జైలుకు ఓడిపోయని చెప్పిన మరి దాని గురించి మాట్లాడమండి నట్టికుమార్ గారిని. ఇంకా చాలా ఉన్నాయి అట్లా తీస్తే నేను చాలా, ఇప్పుడు గజ్వేల్లో తెలంగాణ మన ఈటల రాజేందర్ ఓడిపోతాడని చెప్పిన, రఘునందన్ రావు దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఓడిపోతాడని చెప్పిన, ఇవన్నీ వీడియో ప్రూఫ్లు ఉన్నాయి కదా, నేనేం దొంగతనంగా మాట్లాడలేదు కదా. రెండోది ఏంటంటే వేణుస్వామికి వేరే వాళ్లకు జ్యోతిష్కులకు తేడా ఏంటంటే, వేణుస్వామి చెప్పిన వీడియోలు అట్లనే ఉంటాయి, అవి జరిగినా జరగకపోయినా. దొంగతనంగా రాత్రి డిలీట్ చేసుకునే తత్వం వేణుస్వామిది కాదు. ఇప్పుడు వేరే జ్యోతిష్కులు ఏంది, 2019లో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అని చెప్పి టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, నా దగ్గర ఉన్నాయి, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవన్నీ. వాళ్ళందరూ తెల్లారి వైసీపీ గెలవగానే డిలీట్ చేసుకున్నారు. నాకు ఆ కర్మ లేదు, ఆ భయం లేదు. ఓకే, సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనం డివేట్ అవుతున్నాం సబ్జెక్ట్ నుండి. సో రేపు నేను సోషల్ మీడియాలో పెడతాను. అంటే ఏంటి అంటే వేణుస్వామి గారు ఏమంటున్నారంటే, జాతక జ్యోతిష్యుడు అయితే మంచి చెప్పాలి, మంచి జరగాలని కోరుకోవాలి, కానీ ఇలా విడిపోతారు ఇలాంటి నెగిటివ్ ఎందుకు చెప్తున్నారు అంటున్నారు. ఇక డాక్టర్లు కూడా అట్లనే చెప్పాలి, ఇంకా క్యాన్సర్ పేషెంట్ పట్టుకొని నువ్వు బతుకుతో ఎంజాయ్ చేయపో లైఫ్ అని చెప్పాలి. ఇంకా అట్లనే అట్లా చెప్పాలంటే అది నా తత్వం కాదండి. అది నేను మనిషికి ఏది ఉంటే అది చెప్పే రకమే తప్ప, సో నేను బ్లబ్ చేసి నువ్వు తోపు నువ్వు తురుము నీకు తిరుగులేదు అని చెప్పను. ఎందుకంటే పెళ్లి అనేది 100 ఏళ్ల పంట, అది ఇది మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది నేను మాట్లాడలేదు. బేసికల్లీ ఏది చెప్పినా నీకు ఈ రోగం ఉంది, నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు యాక్సిడెంట్లు అవుతాయి. సో ఫస్ట్ మనము నెగిటివ్, జరగబోయే నెగిటివ్ ని చెప్పాలి. మోసం చేయడానికి, తీపి మాటలు మాట్లాడడానికి, నువ్వు చాలా తోపు, నువ్వు మీరు బాగుంటారు, ఈ టైప్ మాటలు నాకు రావు. ఆ టైప్ జ్యోతిష్యం నేను చెప్పను. నన్ను తిట్టినా, నన్ను విమర్శించినా నా స్టైల్ నాదే, దాంట్లో అనుమానం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణుస్వామి గారు. రైట్ రవితేజ గారు, ఇప్పటి వరకు వేణుస్వామి మాట్లాడారు, మరి వేణుస్వామి గారు ఏం చెప్పారో విన్నారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి ఇక ముందుకు రానన్నటువంటి వేణుస్వామి మళ్ళీ ఒక సెలబ్రిటీ కుటుంబంలోకి ఇన్వాల్వ్ అయ్యాడు. నేరుగా వాళ్ళ పేర్లను పెట్టాడు. ఈ రోజు ఎంగేజ్మెంట్ జరుపుకున్నటువంటి నాగ చైతన్య, శోభిత ఇద్దరు పేర్లని ప్రస్తావనకు తీసుకొస్తూ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా తను స్టేటస్ పెట్టుకుని ఈ రోజు జరిగినటువంటి ఎంగేజ్మెంట్, వారి భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది, నేను లైవ్ విశ్లేషణ జాతకీయం వాళ్ళ జాతకం చెప్పబోతా ఉన్నారు, రేపు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి అంటూ కూడా మరొక కాంట్రవర్షియల్ కి తెరలేపాడు. అంటే ముందుగా సమంత నాగ చైతన్య వివాహ జీవితం ఎలా ఉండబోతా ఉంది, వీళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, వీరు లైఫ్ లాంగ్ ఎలా ఉండబోతా ఉన్నారంటూ కూడా ఈ విషయంలో వేణుస్వామి ఎంటర్ అయ్యి ఒక కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి, ఎక్కువ కాలం వీళ్ళు కలిసి ఉండరు, త్వరలో వీరు విడిపోతారు, విడాకులు తీసుకుంటారంటూ కూడా ఈ వార్తని ముందుగా బ్లాస్ట్ చేసింది వేణుస్వామి. సేమ్ అదే తరహాలో వీరిద్దరి జీవితాల్లో కూడా ఏదైనా జరగబోతా ఉందా, ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి భవిష్యత్తులో అంటూ కూడా అదే ఉద్దేశంతో వేణుస్వామి ఈ రోజు తన ఫేస్బుక్ స్టేటస్ లో గానీ, వాట్సాప్ స్టేటస్ లో గానీ రేపు వారిద్దరి జీవితాలు ఎలా ఉండబోతా ఉన్నాయంటూ కూడా తన జ్యోతిష్యం జాతకాన్ని చెప్పబోతా ఉన్నానంటూ కూడా వేణుస్వామి ఒక ట్వీట్ చేయడము, పోస్ట్ చేయడము, దాన్ని షేర్ చేయడము ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కనీసం కొన్ని గంటలు కూడా కాలేదు వీళ్ళు క్షేమంగా ఆ ఎంగేజ్మెంట్ జరుపుకొని ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు సరదాగా ఎంజాయ్ చేద్దాము అనే ఒక మూమెంట్ లో ఒక్కసారిగా వేణుస్వామి కుటుంబాల్లోకి అటాక్ అయ్యి నాగ చైతన్య, శోభిత పేర్లను పెట్టి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది అంటూ కూడా ఒకసారి మళ్ళా పానిక్ గురి చేశాడు, ఒక భయాందోళనక సిచ్యువేషన్ కి తీసుకొచ్చాడు. వాళ్ళు ఈ రోజు జరుపుకున్నటువంటి ఎంగేజ్మెంట్ టైం ప్రకారంగా వాళ్ళ యొక్క ముహూర్తం సరిగ్గా లేదు, ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండరేమో అంటూ కూడా వేణుస్వామి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాడు. వ్యక్తిగత జీవితాలకు రానున్నటువంటి వేణుస్వామి, సినీ సెలబ్రిటీల జీవితాల్లోకి రానున్నటువంటి వేణుస్వామి, క్రికెటర్లు, ఆటగాళ్లు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ ప్రస్తావనలు, వాళ్ళు గెలుస్తారా గెలవబోతారా ఇవేవి కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ పైన కామెంట్ చేయను. ముఖ్యంగా సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయాలను నేను ఇక ముందు ఆ విషయాన్ని తెలియజేయనన్నటువంటి ఫుల్ స్టాప్ పెట్టానన్న వేణుస్వామి మళ్ళీ నాగ చైతన్య, శోభిత అంశాన్ని టార్గెట్ గా చేసుకొని తన ఫేమ్ పడిపోతుంది, తనను జనాలు మర్చిపోతా ఉన్నారు, తన పేరు మరుగున పడిపోతా ఉంది, మళ్ళీ తెలుగు ప్రజలు గుర్తుపట్టాలి, ఏదో ఒక కాంట్రవర్షియల్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వేణుస్వామి నాగ చైతన్య, శోభిత అంశానికి సంబంధించి 2 పేర్లను జతపరుస్తూ ఫేస్బుక్ లో తన అకౌంట్ ద్వారా షేర్ చేసుకొని మళ్ళీ ఈ ఇష్యూలో కొత్త రాజకీయం చేయబోతా ఉన్నాడు వేణుస్వామి అనేది కూడా అర్థమవుతోంది. ఇంతకుముందు కూడా నటికుమార్
మాట్లాడారు. నటికుమార్ చాలా క్లియర్ గా చెప్పారు. ఎవరి వ్యక్తిగత విషయాల్లో ఏం జరగబోతా ఉందన్న విషయం వేణుస్వామికి ఎందుకంత ఇంట్రెస్ట్, ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అంటూ మాత్రం నటికుమార్ వాదించడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ రవితేజ. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.